హలో అండి అందరికీ. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారము కూడా చాలా ప్రత్యేకమైనది. ఈరోజైతే కార్తీక మాసంలో రెండో సోమవారం నేను ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తాను రండి. ఎప్పట్లాగానే ముందు తులసి కోట దగ్గర దీపం పెట్టేసుకొని తులసి చెట్టు దగ్గర ఇలా పళ్ళెంలో నీళ్ళు అయితే వేసుకొని ఒత్తులైతే వదిలేసామన్నమాట. కార్తీక దామోదరుని పేరు మీద ఇంట్లో ఉండే వాళ్ళందరి పేర్ల మీద ఇలా ఒత్తులైతే వదిలేసుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని శివాభిషేకం కూడా చేసుకున్న తర్వాత గుడికైతే వెళ్ళామండి. మేమైతే ఈరోజు నాగావళి నది పక్కన ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. పొద్దున్నే కనుక ఈ టెంపుల్కి వచ్చినట్టయితే ఈ నాగావళి నదిలో అందరూ కూడా దీపాలు వదులుతూ ఉంటారనమాట. దీపాల కాంతులతో చాలా అందంగా ఉంటుంది. కానీ నేను అంత ఉదయాన్నే రాలేకపోయాను. ఇంకా నేను టెంపుల్కి వచ్చేసరికి అయితే చాలా జనం, ఎక్కడ ఏ శివాలయం చూసినా కూడా జనంతో కిటకిటలాడుతుందండి. ఈరోజు చాలా జనం అయితే ఉన్నారు. మేమైతే ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని అన్ని దగ్గరలో కూడా దీపాలు పెట్టేసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. ముందైతే ఇక్కడ ఆకాశ దీపం దగ్గర, అలాగే చిన్న వినాయకుడి చిన్న టెంపుల్ ఉందండి, అక్కడ పార్వతీదేవి టెంపుల్ దగ్గర, తులసి చెట్టు దగ్గర అన్ని దగ్గరలో కూడా దీపారాధన అయితే చేసుకొని శివాభిషేకం కూడా చేయించుకున్నాము. చాలా ప్రశాంతంగా పూజ అయితే జరిగింది. అందరము కూడా శివుని దర్శనంకి వచ్చిన వాళ్ళమేనండి. ఒకరు వెనక ముందు అంతే తేడా. అందరము కూడా ఆ శివుని దర్శనంకే వచ్చాము. అందరము అభిషేకం చేసుకొని కాసేపు లేట్ అయినా సరే ప్రశాంతంగా పూజ చేసుకొని వెళ్దాం అనేసి అనుకుంటే బాగుండేది. కాకపోతే చాలామంది ఏంటి అంటే గాబరా పడిపోయి ఒకరినొకరు తోసుకొని ఇలా తొక్కిసలాటలు జరగడానికి కారణమవుతున్నారు. అలాంటివి ఏవి జరగకుండా చూసి